ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అనగా జూన్ 19వ తేదీ 2024 బుధవారం నాడు విజయవాడలోని రామరాజ్య నగర్ కబేళా సెంటర్ అని కూడా అంటారు, కోట నాగేశ్వరరావు గారి స్ట్రీట్లో బేతెల్ ప్రేయర్ హాల్, అక్కడ ఆ సంఘ కాపరి డి కిరణ్ కుమార్ గారు, అమ్మగారి పేరు రూతమ్మ గారు, వారు ఈరోజు కొందరు సేవకులకి దాదాపు ఒక 16-17 మంది వచ్చి ఉంటారు, సుమారుగా చెప్తున్నాను, వచ్చారు. అంటే పాస్టర్ చక్రవర్తి గారు, అబ్రహాం లింకన్ గారు, తర్వాత కృపా కిరణ్ గారు, ఇలాగా చాలామంది వచ్చారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి 600కు పైగా వీడియోలు తీయడం జరిగింది. నేను ఆ కృష్ణానదిలో బోట్లో కూడా తీయడం జరిగింది. ఇక్కడ ఎందుకో కానీ ప్రత్యేకత, ఇది అందరికీ తెలియాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. కాబట్టి కిరణ్ కుమార్ గారు, వారి కుటుంబం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎవరినైనా మొక్కుకోండి, నేనును నా ఇంటి వారు. ఆ విధంగా ఆ వాక్యం నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి వారి అనుమతితో ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే డి కిరణ్ కుమార్ గారి తల్లి గారు గ్రేస్ మేరీ గారు గత నెల అంటే 2024 మే 31వ తారీఖు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆ ఆదరణ కూడికి కొందరు ముఖ్యమైన దైవ సేవకుల్ని నాతో పాటు చాలామంది వచ్చారు. చక్రవర్తి గారు, కృపా కిరణ్ గారు, అబ్రహాం లింకన్ గారు, చాలామంది వచ్చారు. వస్తే మంచి అదే అంటారు, ఏదో ముతక సామెత, అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేమని. ఇవాళ బఫే పెట్టారండి. మటను, చికెను, పెరుగు, స్వీటు, ఏదేదో పెట్టారు. నాకు ఏంటంటే అక్కడ ప్రతి మెతుకు మీద సాయిబులో మాట అంటారు, దానిక ఉప్పర్ కానే వాళ్ళక నామ్ లిక్కొరత, అంటే తినేవాడి పేరు మెతుకు మీద రాసి ఉంటుందని నాకు 4 మాటలు వచ్చిందండి చక్రవర్తి గారి లాగా. అందుకనే ఈరోజు అక్కడ పంచభక్ష పరమాణాలు తినలేని పరిస్థితి. ఎందుకంటే బాగా ఫుల్గా టిఫిన్ లాగించి వచ్చాను. అయ్యగారి ఒత్తిడి, అమ్మగారి మంచితనాన్ని బట్టి పెరుగు, ఆవడ్లు, స్వీట్లు అలాంటివి తిన్నాను. అంటే మరీ ఆయన చేతి ప్రతిపాదించుకోవడం తప్పు, కానీ నా విషయం వయసు భయపడుతుంది, తినేసి వచ్చానంటే అప్పుడు ఏదో ఒకటి తినండి, లేకపోతే మేము ఒప్పుకోమన్నారు. అంతటి ఆప్యాయత, వాత్సల్యత, నిరాడంబరత వాటిలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని అక్కడ ఎలాగనే చూసిన అక్షరాలు ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. ఇది క్లీన్గా ఉండాలి. వి వాంట్ ఏ క్లీన్ హార్ట్. మచ్చ, ముడత, డాగులేని దేవుణ్ణి, ఆయన పరిచర్ని చెయ్యాలని కంకణం కట్టుకున్న దైవజనునికి, ఆయన భార్య రూతమ్మ గారికి నా ఆశీర్వాదాలు. నేను రోజు వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. వారి బిడ్డల్ని కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు లాగా, అదేవిధంగా యోసేపు లాగా యవ్వన ప్రాయం నుండే వాళ్ళని దేవుడు స్పిరిచువల్ మైండ్తో వర్ధిల్ల చేసి వారి ఆ బిడ్డల యొక్క బతుకంతా యేసు నామములో దీవెనలతో నింపునుగాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని మహాకృపతో దేవుడు ఈ పరిచర్యను నేను కొనసాగిస్తుండగా నాకు తోడయుండును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారు మీతో థ్యాంక్ యూ అండి. ఓకే, ఐఎమ్ రియల్లీ